అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. రేపు వస్తుందో రాదో తెలియదు. అలాంటప్పుడు ఈరోజు ఈ క్షణాన్ని ఆనందిస్తూ బ్రతుకు. అప్పుడే సంతోషంగా ఉంటావు. జీవితం ఒక తరం పాడే పాట. మంచి పేరు చిరకాలం ఉంటుంది. జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అయిపోతుంది. కాబట్టి జీవితం కూడా అంతే, మార్చుకుంటూ ఉండాలి. కొత్త ప్రపంచాన్ని చూడగలవు. అప్పుడే ఆనందం అనేది మన విషయాలను పంచుకోవటానికి మనం ఎంచుకున్న మనిషిపై ఆధారపడి ఉంటుంది. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం తెలియదు కాబట్టి. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడుతుంది. చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటివాడు. మనల్ని మనమే అద్దంలో చూసుకుంటాం. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది, మరికొందరికి అర్థం కాదు. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం 2. దీని అర్థం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అనే అర్థం. అబద్ధం ఆడలేక, మోసం చేయలేక విద్య, వివేకం మరియు పరిజ్ఞానం లాంటివి బావిలో నీళ్ళ లాంటివి. తరగని నిధులు వాడుకున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని ఎప్పుడు కూడా వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు. విజయం ఎప్పుడూ ఉత్తమ గురువు కాలేదు. నువ్వు ఏంటో, నీకు ఎవరేంటో ఓటమి మాత్రమే తెలుపుతుంది. మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురుని ప్రసరింపజేస్తుంది. అంతేకాకుండా మనసును నిరంతరం పవిత్రతతో నిలుపుతుంది. దాచి దాచి ఏం చేస్తావు? ఎలా తీసుకెళ్తావు? ఎక్కడికి తీసుకెళ్తావు? శవం మీద కప్పే గుడ్డకు కూడా జేబు కూడా ఉండదే. మరి అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు. జరిగిన తర్వాత ఎవరు గుర్తించినా అవసరం లేదు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాట సంబంధం పెంచుకోవచ్చు. అదే ఒక్క మాటతో ఉన్న బంధాన్ని తెంపేసుకోవచ్చు. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప మరెవ్వరికీ తెలియదు. గాయం ప్రతి ఒక్కరి గుండెల్లో మంటని రేపుతుంది. కొందరు దాన్ని కన్నీళ్ళ రూపంలో చూపిస్తే మరికొందరు చిరునవ్వు రూపంలో దాచుకుంటారు. తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంతో లోపాలు వెతుకుతూ ఉంటాం, కానీ దానిని నీళ్ళల్లో వదిలేస్తే పట్టుకోగలమా? ఉండాల్సిన చోటు ఉంటే ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళేనండి. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటయ్యారని అవసరాన్ని బట్టి భజన చేసేవాళ్ళు చాలామందే ఉంటారు మన చుట్టూ. కానీ పనిని ప్రేమించు, గెలుపు ఓటములను ప్రసక్తి పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు. సంపూర్ణమైన జీవితం నీకు లభిస్తుంది. విజయం ఎప్పుడూ మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికే దారితీస్తుంది. విమర్శించి విలువ తగ్గించుకోవటం కన్నా విశ్లేషించి సరిచేయడం చాలా మంచిది. సరైనదే అయితే ప్రశంసించి ప్రోత్సహించండి. ఉత్తమమైన లక్షణం అదే. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం మాత్రం పెద్దది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకున్న, కష్టపడి తెంచుకున్న బంధం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే విలువ ఎప్పుడూ వృధాగా పోవు. దేవుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాన్ని కొనగలిగేవాడు ఆ బస్తాను మోయలేడు, కానీ ఆ బస్తాను మోయగలిగేవాడు ఆ బస్తాను కొనలేడు. ఇదే ఈ భగవంతుని సృష్టి. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది, కోరిక దేవుని నమ్మేలా చేస్తుంది, మరియు బాధ మనిషికి నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకోవాలి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకోవాలి.
నీకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలా ఉందో, ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా ఉండే బాధ్యత కూడా అలాగే నీకుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ కొత్త విషయాలు తీసుకునే విద్యార్థి అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు, కానీ మనం ఎవరినైనా ఏమైనా అన్నాము అంటే వారి మనసులో అలాగే ఉంటుంది. అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి. నువ్వు పెళ్ళైన ఆడదానితో సంబంధం పెట్టుకుంటే ముందు ఒక్కసారి నీ ఇంట్లో నీ భార్య, నీ చెల్లి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించు. అదే నీ కలుషితమైన మనసుని శుద్ధి చేస్తుంది. తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా పెరిగావు అనేదే ముఖ్యం. ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం మరియు తెలివి ఆధారపడి ఉంటాయి కాబట్టి. గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండలేము, విలువలేని చోట ఒక్క క్షణం కూడా నిలబడలేము. అలాగే సంతృప్తి లేనివాడు 1,00,00,000 రూపాయలు దొరికినా సంతృప్తి పడలేడు. సంతృప్తిగా ఉన్నవాడికి 100 రూపాయలు సంపాదించినా పండగే. జీవితంలోని అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు చూడగలిగేవాడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలనుకుంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. నిన్ను నిజంగా ప్రేమించేవారు ఈ 3 పనులు చేస్తారు. 1, మీతో ఎప్పుడూ కోపంగా ఉండరు, మీ ప్రేమను బహుమతుల్లో కొలుస్తారు. మీతో ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు ఎప్పుడైనా నేను బలహీనుణ్ణి మరియు పేదవాణ్ణి, ఏమీ సాధించలేను అనే భావన కలిగితే ఒక్క రాత్రి దోమలు ఉన్న గదిలో నిద్రించి చూడండి. అంత బలహీనమైన దోమల మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టగలదో మీకే అర్థమవుతుంది. అప్పుడు మీ బలం మీకు తెలుస్తుంది. ఇన్ని శ్రీకృష్ణ మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.